ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్. దీని ఎత్తు 8848.86 మీటర్లు. అసలు ఎవరెస్ట్కి ఈ పేరు ఎలా వచ్చింది? ఎవరెస్ట్ని కనుగొని అంచనా వేసి ఎత్తును కొలిచిన భారతీయుడు ఎవరు? అతనికి సరైన గుర్తింపు ఎందుకు దక్కలేదనే విషయాన్ని ఇక్కడ క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఇక్కడ ప్రధానంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని ఒక భారతీయుడు కనుక్కున్నాడండి. కానీ బ్రిటిష్ వారి యొక్క ఆలోచన విధానం, వారి యొక్క వక్రవృద్ధి వల్ల ఈ యొక్క గౌరవం వారికి దక్కకూడదు, భారతీయులకు ఎవరికి దక్కకూడదు అని చెప్పేసి భారతీయుడి పేరును కాదని జార్జ్ ఎవరెస్ట్ అనే బ్రిటిష్కి సంబంధించిన శాస్త్రవేత్త, సర్వే ఆఫ్ జనరల్ ఇన్ ఇండియాకు ఎన్నుకున్న వ్యక్తి అతని పేరు పెట్టారు. అసలు ఎందుకు ఇలా పెట్టాల్సి వచ్చింది అనే విషయాన్ని గురించి ఒక క్షుణ్ణంగా వివరణంగా తెలుసుకుందాం. 1767లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం, భారతదేశాన్ని అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పాలిస్తుందండి. ఆ బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే, ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను, ఎత్తైన పర్వతాలను కనుగొనాలి అనే ఆలోచనతో భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో ఈ శిఖరాలన్నీ ఉండడంతో 1767లో సర్వే ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేసేవారంటే, ఒక పర్వతాన్ని అన్వేషించడం, దానికి ఒక నామకరణం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్వతం కనబడితే దానికి ఒక పర్వతం కనబడితే దానికి 1 అని, తర్వాత దానికంటే హైట్ 1 కనబడితే 2 అని చెప్పేసి ఇలా ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. ఇక్కడ 1831లో సర్వే జనరల్ ఆఫ్ ఇండియాగా జార్జ్ ఎవరెస్ట్ని బ్రిటిష్ ప్రభుత్వం నియమించింది. రాధానాథ్ సిక్దర్ ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ను కనుగొని దాని ఎత్తును అంచనా వేసి కరెక్ట్గా ఇంత ఎత్తు ఉంది అని బేరోజు వేసి చెప్పిన వ్యక్తి రాధానాథ్ సిక్దర్ మంచి మ్యాథమెటిషియన్. అతను అంచనా వేస్తే దాదాపుగా అది ఆ అంచనాకు తగ్గట్టుగా ఉంటుందట. ఆ సమయంలో రాధానాథ్ సిక్దర్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒక కంప్యూటర్ వర్కర్గా 30 రూపాయలకు పనిచేయడం జరిగింది. ఇక్కడ ఏం జరిగిందంటే, రాధానాథ్ సిక్దర్ 1852లోనే పీక్ 15ని కనుగొనడం జరిగింది. అంటే ఇట్లా ఈ నెంబరింగ్ ఇచ్చుకుంటూ పోతున్నా కొద్ది 15వ ఎవరెస్ట్, 15వ పర్వతం అన్నట్టు, అత్యధికంగా ఎత్తులో ఉన్న పర్వతంలో 15వ పర్వతం అన్నట్టు పీక్ 15 అంటే. ఇది 1852లోనే రాధానాథ్ సిక్దర్ ఏం చేశాడంటే, 29,000 అడుగులు ఉండి 8,839 మీటర్లు ఈ పర్వతం ఉంది, ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం అని ప్రకటించేశాడు. అయితే ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఒక వక్రబుద్ధి చూపించింది. ఈ క్రెడిట్ భారతీయునికి చెందకూడదు, ఎందుకంటే భారతీయుడు అంటే వాళ్ళకు వివక్ష. 1852లో దీన్ని కనుగొన్నాడు రాధానాథ్ సిక్దర్. జార్జ్ ఎవరెస్ట్ యొక్క కమిటీలో ఒక సభ్యుడే కావున జార్జ్ ఎవరెస్ట్ కమిటీ ఇది కనుగొన్నదని చెప్పేసి బ్రిటిష్ ప్రభుత్వం జార్జ్ ఎవరెస్ట్ పేరును పెట్టేసింది. పీక్ 15 పేరును ఎవరెస్ట్గా పెట్టడానికి గల కారణం ఇది. దాన్ని కనుగొని విశ్లేషించి అన్వేషించిన వ్యక్తి మన భారతీయ శాస్త్రవేత్త, మ్యాథమెటిషియన్ శ్రీ రాధానాథ్ సిక్దర్. ఇక ఎవరెస్ట్ విషయానికి వస్తే, రీసెంట్గానే 2020లో చైనా, నేపాల్ ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఎవరెస్ట్ని కొలవడం జరిగింది. ఇప్పుడు భారతదేశం పరిధిలో లేదండి ఎవరెస్ట్ పరిధి చైనా, నేపాల్ పరిధిలో వచ్చేసింది. వీరిద్దరూ సంయుక్తంగా ఎవరెస్ట్ని కొలవడం జరిగింది. దాని ఎత్తు సుమారుగా 0.86 మీటర్స్ పెరగడం జరిగింది. అంటే 86 సెంటీమీటర్సు ఎత్తు పెరగడం జరిగింది. ప్రస్తుతం ఎవరెస్ట్ ఎత్తు 8,048.86 మీటర్లు. అలాగే ఇప్పుడు ఎవరెస్ట్ గురించి ప్రధానంగా ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంది. ఎవరెస్ట్ని మొట్టమొదటిసారిగా ఎవరు అధిరోహించారనేది చాలా ఇంపార్టెంట్. 1953లో మొట్టమొదటిసారిగా ఈ పర్వతాన్ని అధిరోహించిన వ్యక్తులు ఎడ్మండ్ హిల్లరీ, టెంజింగ్ నార్గే. న్యూజిలాండ్కి చెందిన ఎడ్మండ్ హిల్లరీ, టిబెట్ ప్రాంతానికి చెందిన టెంజింగ్ నార్గే, వీరిద్దరూ కూడా మే 29న ఈ ఘనతను సాధించారు.
ఇక్కడ మే 29న ఈ ఘనత సాధించినందుకు ప్రపంచవ్యాప్తంగా ఆ రోజుని ఎవరెస్ట్ దినంగా జరుపుకుంటుంది. ఇప్పటికీ కూడా మే 29న ఎవరెస్ట్ దినంగా జరుపుకుంటున్నారు.